భారతదేశంలో ఒక దేవాలయం ఉంది. అక్కడి నియమాల మేరకు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ప్రశ్నలు వేసింది. కొంతమందికి ఇది భక్తి, మరి కొందరికి ఇది వివక్ష. అసలు శబరిమల ఆలయంలో ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మనం చర్చించబోతున్నాం అయ్యప్ప స్వామి కథ, శబరిమల ఆచారాలు మరియు అందరి మధ్య జరుగుతున్న పెద్ద చర్చ. లార్డ్ అయ్యప్ప పుట్టుక కథ చాలా ప్రత్యేకమైనది. శివుడు మోహిని అనగా విష్ణువు అవతారం. కలయికతో జన్మించిన బిడ్డే లార్డ్ అయ్యప్ప. మహిషి అనే రాక్షసిని సంహరించడానికి జన్మించిన దివ్య బాలుడు. పాండాలం రాజ్యంలో రాజుకు దొరికిన ఈ బిడ్డను అయ్యప్ప అని పేరు పెట్టి పెంచారు. పులిపాలు కథ చాలా ప్రసిద్ధమైనది. మహిషిని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి తన దివ్య కర్తవ్యాన్ని పూర్తి చేశారు. అయ్యప్ప స్వామిని నిష్ఠ బ్రహ్మచారి అని పిలుస్తారు. అంటే జీవితాంతం బ్రహ్మచారి పాటించేవారు. మాల్కాపుర ఆత్మకథ. ఆమె అయ్యప్ప కోసం ఎదురు చూస్తుంది. అందుకే ఈ దేవాలయంలో కొన్ని కఠినమైన ఆచారాలు ఏర్పడ్డాయి. శబరిమల ఆచారాలు: 41 రోజుల దీక్ష, నల్లని దుస్తులు, ఇరుముడి, 18 పవిత్ర మెట్టులు. ఈ ఆచారాల ప్రకారం 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ప్రవేశం ఇవ్వరు. భక్తుల నమ్మకం ప్రకారం అయ్యప్ప స్వామి బ్రహ్మచారాన్ని గౌరవించడానికి ఈ నియమం ఉంది. కానీ ఆధునిక సమాజంలో ఒక ప్రశ్న మొదలైంది. ఇది ఆచారమా లేక వివక్ష? కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. లింగ సమానత్వంపై చర్చలు ప్రారంభమయ్యాయి. 2018లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. మహిళల ప్రవేశానికి అనుమతి, సమానత్వానికి ప్రాధాన్యత. ఈ తీర్పుతో దేశం మొత్తం షాక్ అయ్యింది. ఈ నిర్ణయం తరువాత భక్తుల నిరసనలు, మహిళల ప్రవేశ ప్రయత్నాలు, రాజకీయ సామాజిక ఉద్రిక్తత. కొంతమందికి ఇది భక్తి పరిరక్షణ, మరికొందరికి ఇది హక్కుల కోసం పోరాటం. ఈ సమస్య ఇంకా పూర్తిగా ముగియలేదు. కోర్టులో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇది ఒక సాధారణ విషయం కాదు. ఇది భక్తి మరియు సమానత్వం మధ్య జరుగుతున్న పెద్ద చర్చ. ఆచారాలను కాపాడాలా లేదంటే అందరికీ సమాన హక్కులు ఇవ్వాలా? చివరి సమాధానం మీ దగ్గరే ఉంది. మీరేమనుకుంటున్నారు? శబరిమల నియమాలు సరైనవేనా లేక మారాలా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.